చూడండి ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చాడు, ఎందుకు పిలుచుకుంటూ వచ్చాడో చూద్దాం. చూడండి 5వ వచనం, మనం పిలుచుకుంటూ వచ్చినటువంటి పిలుపు దేని బట్టి రోమిలికి రాసిన పత్రికల్లోనే ఉంటారు. చూడండి 8వ అధ్యాయం, చిత్ర పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని మనం ఎరుగుదము. ఎందుకనగా అని ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడకున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవాడకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను. పిల్లరా, దేని గురించి పిలుస్తూ వచ్చారు అంటే ఆయన కుమారుని యొక్క సారూప్యము, ఆయన గుణలక్షణాలు కలగడానికి, ఆయన గుణలక్షణాలు నీలో కూడా కనబడడానికి నిన్ను పిలుస్తూ వచ్చాడు. ఆయన కుమారుని యొక్క సారూప్యము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి వంటి జీవితాన్ని జీవించి ఆయన మృతుడై తిరిగి లేచినటువంటి దేవుడు. మనకి మాదిరి ఎవరంటే నేను కాదు, లేకపోతే నీ తోటి విశ్వాసులు కాదు, ప్రభువారే నీకు మాదిరి. ఎలా జీవిస్తూ వచ్చారు ఆయన ఈ లోకంలో? ఆయన స్వరము వినబడలేదు, ఆయన ధృవీకరించబడినటువంటి వాడిగా ఉన్నాడు, ఏలన చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే అనేక విషయాల్లో ఆయనను గేలి చేస్తూ వచ్చినప్పటికీ ఆయన నోరు తెరవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం కూడా అటువంటి సారూప్యతలోనికి రావాలి. రెండవదిగా ఆయన గుణలక్షణాలను ఉనికి పుచ్చుకోవాలి. అందుకనే అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో, ఎవరిని మిమ్మల్ని పిలిచిన వాణి. మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటే ప్రభుల వారు. మీరు పిలుస్తూ వచ్చారు దేని కొరకు? శరీరము నలగొట్టబడిన ఆయన శరీరము ఎక్కడైనా ఆయన శరీర తత్వం బయలుపరచబడలేదు, శరీర స్వభావం కనబరచబడలేదు, ఆత్మ స్వభావమే కనిపిస్తూ వచ్చింది. అనేక మంది అనేక రకాలుగా పరీక్షించిన, అనేక రకమైన దోషులు మాట్లాడినా ఏం చేయలేదు, వాళ్ళకి మాట అనలేదు. ఇదే మరణానుభవం. అందుకని ఈరోజు విశ్వాసగా ఉన్నటువంటి నీవు, యేసు ప్రభు నీలో ఆయన గుణాతిశయము నీలో కనబడుతున్నాయా లేదా? ఆయన లేఖనములను నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. ఏంటంట? చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అని అంటూ వస్తున్నాడు. రెండోది, అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చి ఆయన స్వభావాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఎలా జీవిస్తున్నావు? విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నీవు, దేవుడు నమ్ముకున్నటువంటి జీవితాన్ని జీవించేటటువంటి నీవు ఎలా ఉండాలంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ఉండాలి. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. నీ కోసం నువ్వు బ్రతుకుతావు అంటే అది విశ్వాస జీవితం కాదు. నీ కోసం నువ్వు పోషించబడుతున్నావు అంటే అది విశ్వాస జీవితం కాదు. ఒకరోజు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో బాప్తిజం తీసుకున్నటువంటి వారు 3000 మంది చేర్చబడినటువంటి పరిస్థితిలో వారు ఎలాగున్నారు, ఎలా జీవించారు, ఎలాగ వారి ప్రవర్తన ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు, యోహాను వారు బోధలు విని ఏం చేస్తూ వచ్చారు? వారు మనసు మార్చుకుని దేవుని వెంబడించడానికి మారు మనసు పొందినటువంటి వారే, బాప్తిసం తీసుకున్నటువంటి వారే నిలబడి వారు ఏం చేస్తూ వచ్చారు? ఏమన్నారంటండి? మీరు అపోస్తుల బోధ
రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటారు. ఉంటారా మీరు? అపోస్తులుల బోధ ఎవరున్నారు? అపోస్తులు బోధ పత్రిక పాఠాలన్నీ అపోస్తులుల బోధే. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులు అంటే పంపబడినటువంటి వారు. మేమేమి కొత్త బోధ చేయట్లేదు, అపోస్తులుల బోధే మేము చెప్తూ వస్తున్నాం, వివరిస్తూ వస్తున్నాం. మా కొత్త బోధ చేత కాదు, దేవుని వాక్యాన్ని వివరించడానికి అపోస్తులుల బోధ ఎందును సహవాసముందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. అలా జీవిస్తూ వచ్చారు.